ఎవరైతే భూలోకంలో మోక్షం సాధిస్తారో వాళ్ళు శరీరం వదిలిపెట్టిన తర్వాత భూలోక యాత్ర తదనంతరము నక్షత్ర లోకాల్లో రాజులు అవుతారు, అడ్మినిస్ట్రేటర్స్ అవుతారు. ఎలాగైతే ఐఏఎస్ పాస్ అయ్యాడు, వాడు చేంజ్ చేస్తాడు, కలెక్టర్ అవుతాడు. చదువు లేకపోతే పియూన్గా ఉంటాడు. ఐఏఎస్ పాస్ అయితే కలెక్టర్ అవుతాడు. అలాగే ఈ ధ్యానము, జ్ఞానము, ధర్మము, మోక్షము ఇవన్నీ భూలోకంలో ఎవరైతే సాధిస్తారో వాళ్ళు పరలోకాల్లో, నక్షత్ర లోకాల్లో, నక్షత్ర మండలాల్లో అడ్మినిస్ట్రేటర్స్, రాజులు అవుతారు. వాళ్ళని ఏమంటారు? ఇంద్రుడు అంటారు. ఇంద్రుడు అంటే పరిపాలకుడు. ఐఏఎస్ పాస్ అయితేనే నువ్వు పరిపాలకుడు అవుతావు. ఐఏఎస్ కాకుండా పరిపాలకుడు అవుతావా? మరి ఈ జ్ఞానము, ఈ జ్ఞానము, ఈ ధర్మం అనుష్ఠానం వల్ల, ఈ మోక్షం సాధించడం వల్ల ఇది ఐఏఎస్ పాస్ అయినట్టు భూలోకంలో. అప్పుడు దేవలోకాల్లో ఇంద్ర పదవి వస్తుంది, అడ్మినిస్ట్రేటర్. లేకపోతే పోయానాం, వచ్చానాం, మళ్ళీ పోయానాం, మళ్ళీ వచ్చానాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరాయశయనం ఇహ సంసారే బహుదుర్తారే కృపయా పరే పాయురే. పునరపి జననం పునరపి మరణం. నేర్చుకోకపోతే, ధ్యానం చేయకపోతే, అధ్యయనం చేయకపోతే, స్వాధ్యాయం లేకపోతే, సజ్జన సాంగత్యం లేకపోతే, ధర్మాచరణ లేకపోతే, ధ్యానము చేసి కడుంగుడు ధ్యానము చేసి కడుంగుడు జ్ఞానం సంపాదించా, కడుంగుడు ధర్మాచరణ చేయ అత్యంత ప్రశాంతముగా ఆత్మ నెలకొల్పబడ. ఐఏఎస్ పాస్ అయ్యి, ఓహో నువ్వు ఐఏఎస్ పాస్ అయ్యావా, నీకు ఇంద్ర పదవి వస్తుంది, దేవేంద్ర పదవి వస్తుంది, పరిపాలకులు అవుతాడు, దిక్పాలకులు అవుతాడు. పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను ఈ శరీరం వదిలిపెట్టేసిన తర్వాత గొప్ప పదవులు అనేక లోకాల్లో అధిష్ఠించున్నారు. ఐఏఎస్ ఎందుకు పాస్ అవుతావు? నువ్వు పరిపాలకుడు కావడానికి. ఎందుకు పరిపాలన కావాలి? దేశం సుభిక్షంగా ఉండడానికి. ప్రతి ఒక్కరు ఆనందంగా, హాయిగా, ఆరోగ్యంగా, సంతోషంగా జీవించడం కోసం ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి మేక, ప్రతి గొర్రె, ప్రతి పాము, ప్రతి తేలు, ప్రతి మనిషి, ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి మత్స్యం, ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ, 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 హెల్తీ, హెల్తీ, హెల్తీ. పాలన సరిగ్గా ఉండాలి, పరిపాలన ఉండాలి, దేవతల పాలన ఉండాలి, దేవేంద్రుడి పాలన ఉండాలి. ఐఏఎస్ అంటే ఏంటిది సార్? ఇంటర్నేషనల్ ఆనాపానసతి సర్వీస్. ఎక్కడైందా? సమజైందా? దమాగా ఎక్కిందా? నేను మంచిగా చెప్పినా, ఇండియన్ ఆనాపానసతి సర్వీస్ నుంచి మొదలు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆనాపానసతి, అదే ప్రపంచ ధ్యాన మహాసభ.